హైదరాబాద్ శివారు బొంగుళూరు ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో బాలరాజు చనిపోయాడు. ఆయనకు 3 ఆడపిల్లలు ఉన్నారు. ప్రమాదంపై తమకు ఉదయం 5 గంటలకు సమాచారం వచ్చిందన్నాడు బాలరాజు అన్న సుభాష్. యాదగిరిగుట్ట నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారన్నారు. బాలరాజు కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన బంధువులు కోరుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. ఓఆర్ఆర్ రింగ్ రోడ్ పైన జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 చనిపోవడం జరిగింది. ఆ 4కి సంబంధించి కూడా ఇబ్రహీంపట్నంకి సంబంధించి హాస్పిటల్లో అయితే పోస్ట్ మార్టం నిమిత్తం మార్చరీకి అయితే తీసుకురావడం జరిగింది. అయితే దానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్కి రావడం జరిగింది. మార్చరీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా 4 చనిపోయిన తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడం వచ్చిన తర్వాత ఈ విధంగా ఆర్తనాదాలు అయితే ప్రజెంట్ ఇక్కడ మార్చరీ దగ్గర అయితే కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఈ ఘటన జరగడం, ఆ తర్వాత అక్కడే స్పాట్లో ఈ 4 చనిపోవడం, 4కి సంబంధించి కూడా కుటుంబ సభ్యులంతా కూడా మార్చరీకి అయితే ఇబ్రహీంపట్నం హాస్పిటల్కి అయితే రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఈ చనిపోయిన వ్యక్తులకు సంబంధించి బాలరాజు ఎవరైతే చనిపోయారో అతనికి సంబంధించిన బంధువులు అయితే ఉన్నారో వారితో మాట్లాడదాం. అన్న, ఎప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ ఘటన జరిగినట్టు? మీకు పోలీసులు ఎప్పుడు చెప్పారు? పోలీసులు చెప్పలేదు మాకు. ఓకే. మా విలేజ్లో శ్రీనివాస్ అని వాటర్ మ్యాన్ ఉంటాడు. అతను ఏం చెప్పిండంటే స్పాట్కి వచ్చాడు. అతను స్పాట్కి వచ్చి 5858 కారు మీ తమ్ముంది కదా, ఇది యాక్సిడెంట్ అయిందని తెలిపారు మాకు. 5 గంటలకు చెప్పిండు. తెలిపిన వెంటనే మేము స్టార్ట్ అయినాం. ఇక్కడికి వచ్చేసినాక మేము అన్ని ఎంక్వైరీ చేస్తే మాకు తెలిసిన వివరాల ప్రకారం ఏం జరిగిందంటే బాలరాజు 8:30కి ఇంట్లో పోయి తిని పడుకున్నాడు. పడుకున్న టైంలో 11:30 వరకు ఇంట్లోనే ఉన్నాడు. 11:30కి లేచి వీళ్ళు చందు అనే వ్యక్తి అలా డ్రీన్వాల్లో పనిచేస్తాడు. వాళ్ళు 4 కలిసి బయటికి వెళ్దాం రా అని తీసుకొచ్చిండు. ఇంట్లో భార్యకు పిల్లలకి ఏం చెప్పిండంటే మా తమ్ముడు బాలరాజ్, నేను యాదగిరిగుట్ట వెళ్తున్నాను, నైట్ లేట్ అవుతుంది, వస్తున్నాను అని చెప్పింది. బయలుదేరినట్టు 11:30కి. ఇది అర్ధరాత్రి 3 గంటల టైంలో చనిపోయినట్టు తెలుస్తుంది మాకు. ఇక్కడికి వచ్చిన ఏం చేస్తారండి బాలరాజు? ఏం చేస్తుంటారు అంటే మొయినాబాద్కి సంబంధించి చెప్తున్నారు కదా ప్రాంతము, అక్కడ ఏం చేసేవారు ఈయనకు సంబంధించి? ఆయన ఒక 5 ఇయర్స్ నుంచి చికెన్ సెంటర్ నడిపిస్తాడు. ఎనకపల్లి విలేజ్ మొయినాబాద్ మండలంలో చికెన్ సెంటర్ నడిపిస్తాడు. రోజు అయినది అదే బిజినెస్, చికెన్ సెంటర్ నడపడము. ఈ మధ్యనే కొత్తగా దుకాణం ఓపెన్ చేసిండు. ఈ 4 వ్యక్తులు కూడా బాలరాజుకు కస్టమర్స్, చికెన్ సెంటర్ కస్టమర్ లేక మాకు తెలుస్తుంది. వాళ్ళ ఇంట ఎప్పుడు చూడలేదు మేము. చివరిగా అంటే ఏం చెప్పేసి వెళ్ళడం జరిగింది ఈయన? అంటే యాదగిరిగుట్టకి దర్శనానికని వెళ్ళడం జరిగింది అని చెప్పేసి తెలుస్తుంది. సో వాళ్ళ భార్య పిల్లలకి సంబంధించి కావచ్చు ఆయన ఏం సమాచారం ఇచ్చారు? వీళ్ళందరూ కూడా ఏ టైంలో బయలుదేరడం జరిగింది? మొత్తానికి 11:30కి స్టార్ట్ అయ్యింది ఇంట్లోకి నుంచి. 11:30 to 2 నుంచి 3 లోపల యాక్సిడెంట్ అయినట్టు తెలుస్తుంది. ఓకే. ఎంతమంది మొత్తం పిల్లలు ఎంతమంది అండి ఆయనకి? బాలరాజుకి సంబంధించి ఎంతమంది పిల్లలు? 3 ఆడపిల్లలే సార్. మనం విజువల్స్ లో చూడొచ్చు. దీనికి సంబంధించి పోస్ట్ మార్టం దగ్గర అయితే పోలీసులు కూడా ఘటనకు సంబంధించి వివరాలు సేకరించేందుకు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి అంటే బాలరాజు కావచ్చు, జనార్దన్ కావచ్చు, చందు కావచ్చు, వీళ్ళందరూ కూడా, అదేవిధంగా భాస్కర్, వీళ్ళందరూ కూడా అక్కడే స్పాట్లో చనిపోవడం, వాళ్ళకి సంబంధించి ఆ మృతదేహాలందరినీ కూడా ఇబ్రహీంపట్నం హాస్పిటల్కి పోస్ట్ మార్టం నిమిత్తం అయితే మార్చరీకి తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగానే ఇన్ఫర్మేషన్ అందుకున్న కుటుంబ సభ్యులంతా కూడా హాస్పిటల్కి చేరుకున్నారు. హాస్పిటల్కి చేరుకొని ప్రజెంట్ ఆర్తనాదాలు వినిపిస్తున్న పరిస్థితి, ఒక విషాదం నెలకొన్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. వారికి సంబంధించి చనిపోయిన వ్యక్తులకు సంబంధించి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా విలపిస్తున్న పరిస్థితి. ఆర్తనాదాలకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. పోలీసులు కూడా కేసులు నమోదు చేసుకున్నారు. అదేవిధంగా పోస్ట్ మార్టం నిమిత్తం మార్చరీకి అయితే తరలించారు. కాబట్టి మార్చరీకి సంబంధించి పోస్ట్ మార్టం అయిన తర్వాత బాడీలకు సంబంధించి అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగించే అవకాశం ఉంది. కాబట్టి 4కి సంబంధించి జనార్దన్, అదేవిధంగా భాస్కర్, బాలరాజు, చందు, వీళ్ళందరికీ సంబంధించి పోస్ట్ మార్టం అయిన తర్వాత వారి కుటుంబ సభ్యులకి ఆ మృతదేహాలను అయితే అప్పగించే అవకాశం ఉంది. అదేవిధంగా ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో ప్రజెంట్ అతనికి సంబంధించి అయితే ఉస్మానియా హాస్పిటల్కి తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. కెమెరా పర్సన్ సంజయ్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.